వహిస్తున్నారు. ఇవన్నీ చర్చల నేపథ్యంలో ఏ పార్టీలకు ఆ పార్టీలు వాళ్ళ రాజకీయ కోణంలో వాళ్ళు చెప్పారు. బట్ మీ విశ్లేషణ ఎలా ఉంది? ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇదంతా వ్యూహాత్మకమా, లేకపోతే సైలెంట్గా ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తుందా? నిజంగానే సైలెంట్గా ఉన్నారా? ఒక పక్క పెద్ద వ్యూహంతో బయటకు రాబోతున్నారు. ఏం జరగబోతుంది? సైలెంట్గా ఉన్నట్టయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఎందుకు అంటే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ పార్టీ వ్యూహాలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారు. ఏ పార్లమెంట్కి ఆ పార్లమెంట్కి ఎప్పటికప్పుడు రివీల్ చేసుకుంటూ ఆ అభ్యర్థులను ప్రకటిస్తూ వాళ్ళ వ్యూహంలో ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ వ్యూహం. బీజేపీ ఒక వ్యూహం అనుసరిస్తుంది. వాళ్ళు ఢిల్లీలో క్యాండిడేట్లను ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్ ఓ రకమైనటువంటి వ్యూహం. ఢిల్లీలో సగం మంది ప్రకటించారు, ఇంకా సగం మంది ప్రకటించారు. ఎవరన్నా వస్తారా ఏందని చూస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ వ్యూహం అది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నోళ్ళు ఎవరు, ఉన్నటువంటి వాళ్ళు క్యాండిడేట్. ఈరోజు కూడా ఇద్దరు క్యాండిడేట్లను ప్రకటించారు మెదక్కి సంబంధించి, అదేవిధంగా నాగర్ కర్నూలు, ఒకళ్ళు ఐఏఎస్ ఒకళ్ళు ఐపీఎస్ ఉన్నటువంటి. ఇట్లా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాన్ని తాను ప్రకటించుకుంటూ పోతుంది. గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఇప్పటికే ఒక రివ్యూ ప్రతి పార్లమెంటు పార్టీకి సంబంధించిన నియోజకవర్గాన్ని ఒక రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. అన్ని పార్టీలు అలా చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇక ఈ విధానంతో నెక్స్ట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వ్యూహంతో. కాంగ్రెస్ పార్టీకి ఏంది, ఈ 2 నెలల కాలంలో, ఈ 3 నెలల కాలంలో పరిపాలించినటువంటి 100 రోజుల పాలనలో వాళ్ళే రిఫరెండం అని చెప్పుకున్నారు. అది పరిపాలిస్తున్నటువంటి అధినేతే మాకు రిఫరెండం అని చెప్పుకోవడం జరిగింది. రిఫరెండం ప్రజలు రేపు తీర్పిస్తారు. ఎందుకు 100 రోజుల్లో నేను ఈ కార్యక్రమాలు అమలు చేస్తాను, మేము ఈ ఎజెండా పెట్టాము, 100 రోజుల్లో ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తామని 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ అయినాయా, మా అనుభవంలోకి వచ్చినాయా, చెప్పినాయన్నీ రాలేదా, రుణమాఫీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పంటలకు కావచ్చు, పంటల నీటి కావచ్చు, అదేవిధంగా బోనస్కి సంబంధించి ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఇచ్చారు 100 రోజుల్లో వాళ్ళే డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ పెట్టుకుని దానే వాళ్ళకే రిఫరెండం పెట్టుకున్నారు. ఎవరనలే ఈ 100 రోజుల పాలనలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే మా రిఫరెండం అని కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అది ఎలక్షన్లో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక పార్టీ మారుతున్నటువంటి సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ భారతదేశానికి ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని, ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను కూల్చడం, ప్రజాస్వామ్యత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలని మార్చుకోవడం, తీసుకోవడం, ఇదంతా భారతదేశానికి ఈ దుష్ట సంప్రదాయం నేర్పిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళు పరిపాలించి మొదట ఇందిరాగాంధీ కాంచి మొదలై ఎమర్జెన్సీ వచ్చింది, నముద్రపాద్ గవర్నమెంట్ కేరళలో కూలగొట్టినారు. మొన్న ఎందుకు రాజస్థాన్లో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని చంపడం కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మొత్తం కొనుగోలు చేసి అప్పట్లోనే తీసుకోవడం జరిగితే అది ఒక బెడ్స్ కొట్టినటువంటిది. నిజంగా రాజశేఖర రెడ్డి చనిపోకపోతే ఆ పనే చేసేవాడు. అప్పటికే ఇదంతా మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఈ భారతదేశానికి ఇట్లా దుష్ట సాంప్రదాయం, ఒక దరిద్రమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసి ఇంప్లిమెంటేషన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని బీజేపీ దాన్ని పెద్దగా చేసింది కూడా కనిపించినటువంటిది. ఎందుకు నేషనల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో టీడీఎల్పీకి సంబంధించినటువంటి విలీనం చేసుకున్నారు. గోవాలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఇట్లా ఎమ్మెల్యేలను మొత్తం వాళ్ళ పార్టీలో చేర్చుకొని విలీన కార్యక్రమాలు కూడా చేసినటువంటిది. ఈ 2 జాతీయ పార్టీలు భారతదేశాన్ని పరిపాలించి భారతదేశంలో ఈ రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాంగంలో లొసుకులను పెట్టుకోనో ఈ భారతదేశానికి ఇట్లాంటి ప్రజాస్వామ్యం అనేది 2 జాతీయ పార్టీలే పరిచయం చేసిన, ఇంప్లిమెంటేషన్ కూడా చేసినటువంటిది మనకు కనిపించింది. ఈ రకంగా భారతదేశంలో ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యలను సమాధానాలు చెప్పాల్సింది ఈ 2 పార్టీలు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని, ఎక్కడెక్కడనైతే ప్రాంతీయ పార్టీల అస్తిత్వంతో ఉన్నాయి ఆ ప్రాంతీయ పార్టీలను చంపేయడానికి ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటిది. మొత్తం ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది చంపేయాలి.
ప్రధానమైనటువంటి ఎక్కడ ఉందంటే ప్రాంతీయ పార్టీలే అక్కడ లోకల్ అస్తిత్వంతో బీజేపీని ఎదిరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎదిరించలేకపోతుంది. డైరెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గట్టిగా ఎదిరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఢిల్లీలో అసలు పెత్తనమే నాది ఉండాలని ఢిల్లీకి ఉన్నటువంటి రాష్ట్రం హోదా ఉన్నప్పటికీ అక్కడ చట్టాన్ని మొత్తం సవరించేసి ఢిల్లీ ముఖ్యమంత్రిని కార్పొరేటర్ కంటే హీనంగా చేసి పవర్ లేకుండా అధికారులను లేకుండా ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా తన ఆఫీసులోకి పోయి చీఫ్ సెక్రటరీని పనిచేయనీయకుండా ముఖ్యమంత్రిని పనిచేయనీయకుండా చేసినటువంటి చట్ట సవరణ కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ కేంద్రంలో చేసినటువంటి అంటే ఎంత సమాఖ్య స్ఫూర్తిని ఏ రకంగా సమాధి చేస్తున్నారు. గవర్నర్ల వ్యవస్థ ద్వారా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట అటు మమతా బెనర్జీ దగ్గర చూడండి బెంగాల్లో, అదేవిధంగా డిఎంకే ఇక్కడ చూడండి. మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి, నిన్న ఒక మంత్రిని ప్రమాణ స్వీకారం చేయించడానికి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించలేదు. అక్కడున్న రవి గారు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి. సుప్రీంకోర్టు ఆ గవర్నర్ని తిట్టింది. 24 అవర్స్లో ముఖ్యమంత్రి చెప్పిన వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించమని. ఇంత ప్రజాస్వామికమైనటువంటి చర్య ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. చీకటి రోజులు అనేదానికంటే ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు ఎమర్జెన్సీ లేకున్నా ఎమర్జెన్సీలో బతుకుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఈరోజు అరెస్ట్ చేసినటువంటిది. మీరు అంటున్నట్టు ఉన్న ఒక్క పైసా 100 కోట్ల మొత్తం భారతదేశం ఏంది అక్కడ జరిగింది, ఢిల్లీలో జరిగింది. లిక్కర్ పాలసీ దేశ గవర్నమెంట్ దగ్గర ఉంటే ఆ ఉన్నటువంటి అధికారాలు ఉన్నటువంటి ఆర్థిక వనరులు పెంచుకోవడానికి దాన్ని ప్రైవేట్ పరం చేసినటువంటి పాలసీ. అది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఏ ప్రభుత్వమైనా నిర్ణయం తీసుకునే అధికారమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అట్లా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటీకరణ ఎవరు చేస్తున్నారండి? పోర్టులు ప్రైవేటీకరణ చేసింది ఎవరు? ఎయిర్పోర్ట్లు చేసింది ఎవరు? బొగ్గు మొత్తం చేసింది ప్రైవేటీకరణ చేసి ఎవరికి కట్టబెట్టిరు? అదానికి కట్టబెట్టారు. ప్రైవేట్ ఇటువంటి అన్ని విదేశాల నుంచి బొగ్గే వాడాలి అని కూడా షరతు పెట్టింది ప్రైవేట్. అదాని కోసం లాభపడతానికో చేయొచ్చు. రాఫెల్కి సంబంధించినటువంటి విమానాలు ఒకరోజు ఇవాళ కంపెనీ పెడితే రేపే కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 30,000 కోట్ల ఆర్డర్ ఇచ్చిన దానికి అది ప్రైవేటీకరణ చేయొచ్చు. ఈ నవరత్నాలన్నీ ప్రైవేటీకరణ చేయొచ్చు. ఇది ఒకటి. దేశవ్యాప్తంగా లిక్కర్లు అనేక చోట్ల ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రైవేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతున్నటువంటి చూసుకున్నటువంటిది. అక్కడ ఏంది ఇప్పుడు 100 కోట్లని ఈడీ చెప్తున్నది కదా, ₹1 చూపించారా? ఈ 100 కోట్లలో ఈ 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇస్తే ఆ 100 కోట్ల రూపాయలు ₹1 చూపిస్తే అదేమైనా అనుకోవచ్చు. దానికి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఎందుకు బెదిరింపుడు? ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వాలతో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని ఈ భారతదేశంలో ఉండకూడదు. నెక్స్ట్ ఏంది 3.0లో మేము వస్తున్నాము. 3.0లో ఈ నేపథ్యంలో 2.0లో ఇదో ట్రయల్. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది 2.0 చివరిలో ట్రయల్ మాత్రమే. రేపు 300-400 సీట్లతో వస్తే మా సినిమా పెద్ద సినిమా ఎక్కువ ఏదో ఉంటుంది. ఓ పుతిన్ లాగానో ఓ జిన్పింగ్ లాగానో అధ్యక్ష తరాపాలు చేసి అపోజిషన్ వాడు ఎవడు ఈ భారతదేశంలో ఉండటానికి వీల్లేదు. ఉంటే చంపేనైనా చంపేస్తాం, ఎన్కౌంటర్ లేదా రౌడీ పేరు చెప్పో ఈ పేరు చెప్పో, లేదా ఇట్లా ముఖ్యమంత్రులతో సహా అందరి ప్రాంతీయ పార్టీల నాయకులను ముఖ్యమంత్రులను అందరినీ తీసుకుపోయి ఇట్లా జైల్లో పెడతాము. ఇతర నియంత్రణలు ఎట్లా పెడుతున్నారో ఆ రకమైనటువంటి 3.0లో చూపిస్తాం అనేది 2.0 చివరిలో ట్రయల్ మనకు చూపించినట్టు కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా పౌర హక్కుల నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజాస్వామ్య నేతలంతా ఈ భారతదేశంలో జరుగుతున్న ఒక ప్రజాస్వామికమైనటువంటి దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఓన్లీ బీజేపీ గురించే మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ సర్కార్ చేసింది చెప్పట్లే. బీఆర్ఎస్ సర్కార్ ఏం కావాలో అడగని చెప్తాము. బీఆర్ఎస్ ఏం కావాలి? ఇప్పుడు భారతదేశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు బీజేపీ అధికార ప్రతినిధి ఏమన్నా ఎవరు అక్కడ సిఎస్ కాదండి, సక్సేనా సిఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ని పెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఈ పాలసీ కూడా ఈ పాలసీ అలా పవర్స్ అండి. ముఖ్యమంత్రికి ఎలాంటి పవర్స్ లేకుండా అధికారుల